హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ బడీస్ ఛానల్. ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన రవ్వ లడ్డు. మీలో ఎంతమందికి రవ్వ లడ్డు అంటే ఇష్టం? కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి. రవ్వ లడ్డుకి ఫస్ట్ మనము డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాము. ఫస్ట్ నేను కొన్ని కాజు, కొన్ని బాదం ఫ్రై చేస్తున్నాను, కలిపి ఫ్రై చేసేస్తున్నాను. ఇది మరీ డార్క్గా వేయించుకుంటే టేస్ట్ మారిపోతుంది. లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు, బాగుంటుంది. ఈ మాత్రం వేగితే చాలు, మరీ ఎక్కువ వేగితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. ఇదే మిగిలిన గీలో నేను కొద్దిగా కిస్మిస్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ రవ్వ లడ్డు కోసం నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను, బొంబాయి రవ్వ. దాన్ని మనం మిగిలిన నెయ్యిలో వేయించుకున్నాము. ఇది మాత్రం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే పచ్చివాసన పోదు. మనకి వేగిందని ఎలా తెలుస్తుంది అంటే మంచి అరోమా వస్తుంది వేగిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత పౌడరు. మనం రవ్వ వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టేసి సగం మాడిపోయిన స్మెల్ వస్తుంది, అప్పుడు లడ్డు టేస్ట్గా ఉండదు. సరేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం రవ్వ ఎగుతున్న లోపు ఈలోపు మనము అట్లా స్టవ్ ఆన్ చేసుకొని మిల్క్ ఒక సైడ్ బాయిల్ చేసుకుందాము. ఎందుకంటే మనం లడ్డు కలుపుకునేటప్పుడు కొద్ది కొద్దిగా హాట్ మిల్క్ వేసుకొని కలుపుకోవాలి కదా, అప్పుడు లడ్డు మంచిగా వస్తుంది. పాలు బాగా వేడిగా ఉండాలి, గోరెచ్చగా ఉంటే లడ్డు మీకు చేయడానికి రాదు.
మనకి రవ్వ వేగిందని ఎలా తెలుస్తుంది అంటే మంచి అరోమా వస్తుంది. మనం నేతిలో పెంచుతున్నాం కదా, ఆ స్మెల్ చాలా బాగుంటుంది రవ్వది. రవ్వ వేగే వరకు మనకి పేషెన్సీ కావాలి, తర్వాత అంతా ఈజీ అయిపోతుంది. ఆల్మోస్ట్ రవ్వ వేగిపోయింది, చూసారా ఫ్రెండ్స్? మీకు అర్థమవుతుంది కదా, కలర్ చేంజ్ అయిపోయింది. ఇంకో 2 మినిట్స్ ఉంచేసి మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇంకా స్టవ్తో మనకు పని లేదు. రవ్వ వేగిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. చూసారా, కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక 1 కప్ బొంబాయి రవ్వ అని చెప్పాను కదా, సేమ్ కప్తో షుగర్ని వేసేద్దాము. షుగర్ని వేసేసి ఆ వేడి మీద కలిపేద్దాము. అలాగే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా కలిపేద్దాము. ఇందులో ఒకటి మిస్ అయింది కదా, అది ఇలాచీ పౌడరు వేస్తాను నేను ఇప్పుడు. రెడీమేడ్ పౌడర్ లేదు, అందుకని నేను దంచి వేస్తున్నాను. ఇది రెడీ చేసుకునేలోపు మనకు పాలు కూడా కాగిపోయాయి. మనం పాలు వేడిగా ఉన్నాయి కదా, కొద్దిగా జాగ్రత్తగా కలుపుకోవాలి.
పాలు వేడిగా ఉంటేనే షుగర్ కూడా మనకి డైల్యూట్ అవుతుంది, కరుగుతుంది. లేకపోతే అలానే ఉంటుంది పలుకులు పలుకులుగా. అది గుర్తుపెట్టుకోవాలి. నేను గ్లాస్ యూస్ చేస్తున్నాను స్పూన్ పెట్టకుండా పాలు ఆడటానికి. ఇంకా కొన్ని మిల్క్ పడతాయి, మరి చూసి కలుపుకోవాలి. మిల్క్ అనేది మనం ఒకసారి వేసేస్తే మళ్ళీ లూజ్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ రవ్వ వేయించి అదంతా క్వాంటిటీ చేంజ్ అయిపోతుంది. ఇలా కలుపుకుంటే మనకి చూసారా ముద్ద వచ్చేసింది. ఇంకా మనం రెడీగా లడ్డు కట్టేసుకొని అవి చల్లారిన తర్వాత స్టోర్ చేసుకొని తినేయడమే. చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్. నేను లడ్డు చేయడానికి ట్రై చేస్తున్నాను. చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్, చేయి కాలుతుంది. మీరు మాత్రం జాగ్రత్తగా కలపండి చూసుకుంటే, లేకపోతే కష్టం, అసలు చేయలేరు. చాలా అంటే చాలా వేడిగా ఉంది. మీకు నచ్చితే ఇందులో కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, సో నేను వేయడం లేదు. మా మమ్మీ చిన్నప్పుడు ఇలానే చేసేది, సో మాకు ఇలానే ఇష్టం. చాలా చేయి కాలుతుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా వేడి ఉంది. చేతికి అతుక్కుంటే ఇలా స్పూన్ సాయంతో ఇలా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోండి, లేకపోతే లడ్డు చేసేటప్పుడు అవ్వదు, ఒకసారి విడిపోతూ ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, సేమ్ మిగతాది కూడా ఇలానే చేసేయాలి. చూసారా ఎంత టేస్టీ లడ్డు రెడీ అయిపోయింది కాసేపట్లో. నచ్చితే కనుక తప్పకుండా రెసిపీని ట్రై చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్లో రెసిపీ ఎలా వచ్చిందో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.